3 వారాలుగా మిడిల్ ఈస్ట్ మండుతూనే ఉంది. ఒకవైపు అమెరికా ఇజ్రాయెల్ విరుచుకుపడుతూ ఉంటే ఇరాన్ అంతే స్థాయిలో ప్రతిఘటిస్తోంది. 48 గంటల్లో హర్మూజ్ జలసంధిని తెరవకపోతే మీ పవర్ ప్లాంట్లను నేలమట్టం చేస్తామంటూ ట్రంప్ ఇచ్చిన అల్టిమేటంను ఇరాన్ లెక్క చేయడం లేదు. సరికదా యుద్ధాన్ని నెక్స్ట్ లెవెల్ కు తీసుకువెళ్తోంది. అసలు యుద్ధం ఏ మలుపు తిరగబోతోంది? హర్మూజ్ వేదికగా జరుగుతున్న ఈ యుద్ధం ఏ తీరానికి చేరుతుంది? ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం మరింత భీకరంగా మారుతోంది. ఇరాన్ వెనక్కి తగ్గే ప్రసక్తే లేనట్టు మొండిగా యుద్ధం చేస్తోంది. అయితే ఇరాన్ పై యుద్ధం చేస్తున్న అమెరికా, ఇజ్రాయెల్ కు బలం తోడైంది. హర్మూజ్ జలసంధి వద్ద ఇరాన్ ను కట్టడి చేసేందుకు ఇతర దేశాలు కలిసి రావాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పిలుపుకు యూకే కదలొచ్చింది. ప్రమాదకరమైన ఆయుధ సంపత్తితో యూకే యుద్ధ నౌక హర్మూజ్ జలసంధిలో వాలిపోయింది. న్యూక్లియర్ పవర్డ్ బ్రిటిష్ సబ్మెరైన్ హెచ్ఎంఎస్ ఆన్సన్ హర్మూజ్ జలసంధి వరకు చేరుకున్నట్లు సమాచారం. ఇది ఉత్తర అరేబియన్ సముద్రంలో మోహరించినట్లు తెలుస్తోంది. మరోవైపు ఇంధన సంక్షోభం ప్రపంచాన్ని చుట్టుముడుతోంది. 22 రోజుల నుంచి హర్మూజ్ జలసంధి పూర్తిగా మూతపడింది. అయితే కొన్ని దేశాలకు సంబంధించిన ఓడలను మాత్రమే ఇరాన్ అనుమతిస్తోంది. క్రూడ్ ఆయిల్ తో పాటు ఎల్ఎన్జీ, ఎల్పీజీ కార్గో షిప్లు రోజుల తరబడి జలసంధి దగ్గరే వేచి చూస్తున్నాయి. ఇరాన్ అనుమతిస్తే ముందుకు వెళ్లే అవకాశం ఉంది. దీంతో హర్మూజ్ జలసంధిని 48 గంటల్లో పూర్తిగా తెరవకపోతే ఇరాన్ విద్యుత్ కేంద్రాలను పూర్తిగా నాశనం చేస్తామని ట్రంప్ హెచ్చరించారు. అతిపెద్ద కేంద్రం నుంచే ఈ దాడులు మొదలవుతాయని ట్రంప్ స్పష్టం చేశారు. ట్రంప్ హెచ్చరికలను బేఖాతరు చేస్తూ ఇరాన్ ప్రతిదాడికి దిగింది. అమెరికాకు చెందిన F-15 యుద్ధ విమానాల్ని కూల్చివేసినట్లు ప్రకటించడమే కాకుండా తమపై దాడులకు దిగితే గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలను, చమురు క్షేత్రాలను లక్ష్యంగా చేసుకుంటామని హెచ్చరించింది. మరోవైపు ఇజ్రాయెల్ అణు పరిశోధనా కేంద్రం సమీపంలోని డిమోనా, అరత్ ప్రాంతాలపై ఇరాన్ క్షిపణులతో దాడి చేసింది. డిమోనా అనేది ఇజ్రాయెల్లోని సిమోన్ పెరేస్ నెగేవ్ అణు పరిశోధనా కేంద్రం సమీపంలో ఉంది. దాంతో 100 మందికి పైగా గాయపడ్డట్లు ఇజ్రాయెల్ అధికారులు వెల్లడించారు. ఈ దాడులతో తాము తలుచుకుంటే ఇజ్రాయెల్ ని తీవ్రంగా దెబ్బతీయగలమన్న సంకేతాలిస్తోంది ఇరాన్. కావాలనే అణు పరిశోధనా కేంద్రంపై కాకుండా దగ్గరలో మిసైల్ దాడి చేసి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఇప్పటికే 4000 కిలోమీటర్ల దూరంలో ఉన్న బ్రిటిష్ ఇండియన్ ఐలాండ్ డియాగో గార్సియాను టార్గెట్ చేసిన ఇరాన్ ఇప్పుడు ఇజ్రాయెల్లోని కీలక స్థావరాలను కొట్టడంతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళన మొదలైంది. అయితే ఇరాన్ క్షిపణి దాడిపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తీవ్రంగా స్పందించారు. శత్రువులపై అన్ని రంగాల్లో ప్రతిదాడులు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. మరోవైపు ఇరాక్ రాజధాని బాగ్దాద్లోని అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ మద్దతు గ్రూపులు విరుచుకుపడ్డాయి. అమెరికా మిలిటరీ బేస్లతో పాటు బాగ్దాద్ విమానాశ్రయంపై కూడా డ్రోన్ దాడులు చేసింది. అమెరికా లక్ష్యాలపై తాము ఏకంగా 21 సార్లు దాడులు చేశామని ఇరాకీ గ్రూపులు వెల్లడించాయి. ట్రంప్ ఇచ్చిన 48 గంటల గడువు ముగియడానికి సమయం దగ్గర పడుతోంది. ఇరాన్ తన పంతం వీడుతుందా లేక అమెరికా చెప్పినట్లుగా దాడులు మొదలు పెడుతుందా అన్నది ఇప్పుడు ప్రపంచ దేశాలను వణికిస్తోంది.